జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మే 25, 2025 నుండి మే 31, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. ఈ మార్పులకు మీరు మానసికంగా సిద్ధంగా లేకపోవచ్చు. ఫలితంగా జీవితం పట్ల నిరుత్సాహం, నిరాశ తలెత్తే అవకాశముంది. ఆర్థిక విషయాలు. వివాహితులకు అత్తమామల వారి నుండి ఆర్థిక సహాయం లభించే సూచనలు ఉన్నాయి. ఈ సహాయంతో పలు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ఈ డబ్బును ఖర్చు చేసే ముందు సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తప్పులు కలిగించవచ్చు. విహారయాత్ర. కుటుంబ సంబంధాలు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రకు అనుకూల సమయం. ఇది మీ మనశ్శాంతిని పెంచుతుంది కాక వారి తోడుమీద సాన్నిహిత్యాన్ని మెరుగుపరుస్తుంది. వృత్తి పురోగతి. మీపై ఉన్నతాధికారుల దృష్టి పడే అవకాశం ఉంది. వారి ప్రశంసలు, మద్దతుతో పదోన్నతి అవకాశం ఉంది. ఉద్యోగ సహచరుల నుంచి గౌరవం, ఆదరణ పొందుతారు. విద్యార్థులకు సూచనలు. తల్లిదండ్రులు మీ కృషిని గుర్తించి అభినందిస్తారు. కొత్త పుస్తకాలు లేదా ల్యాప్టాప్ వంటి శిక్షణకు అవసరమైన వస్తువులు పొందే అవకాశం. చదువుపై మరింత ఏకాగ్రత కనబరిచే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రహస్థితుల ప్రభావం. శని గ్రహం 12వ ఇంట్లో ఉండటం వల్ల అనూహ్య మార్పులు ఎదురవుతాయి. బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల వివాహితులకు అత్తమామల వారి నుండి లభించే సహాయం ఆశాజనకంగా ఉంటుంది. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో మరియు ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయట తినే వేయించిన, శుద్ధి లేని ఆహారానికి దూరంగా ఉండండి. ఇంట్లో తయారు చేసిన పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. ఉదయం మరియు సాయంత్రం స్వచ్ఛమైన గాలిలో నడక చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ అలవాట్లు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో తోడ్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు. ఈ వారం డబ్బు సంపాదనకు అనేక అవకాశాలు లభించనున్నాయి. అయితే ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలంటే అప్రమత్తత అవసరం. అవకాశాలను గుర్తించలేకపోతే మీరు ఆర్థిక లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంది. చంద్రుని అనుకూల దృష్టి వలన బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం మీరు మంచి ఆర్థిక పరిస్థితిని అనుభవించేందుకు దోహదపడుతుంది. కుటుంబ సంబంధాలు. కుటుంబ శాంతిని కాపాడేందుకు మీరు కృషి చేస్తారు. సభ్యులతో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. అయినా వారు ఆశించినంత మద్దతు ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవడం ఉత్తమం. వ్యాపార భాగస్వామ్యం. భాగస్వామ్యంలో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి జాగ్రత్త అవసరం. భాగస్వాముల్లో ఏదైనా పొరపాటు జరిగితే దానిని స్పష్టంగా వివరిస్తూ ముందు చూపుతో నిష్క్రమణ వ్యూహాన్ని రూపొందించాలి. ఒకవేళ వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచన ఉందంటే ఇది మంచి సమయం కావచ్చు. మీ శ్రమ ఫలవంతమైనదిగా మారే సూచనలు ఉన్నాయి. విద్యార్థుల అభివృద్ధి. ఉన్నత విద్యలో ప్రవేశించాలనుకునేవారు ఈ సమయంలో కష్టపడాలి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. చదివిన విషయాలు సులభంగా గుర్తు వస్తాయి. ఇది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో అనుకూలమైన కాలం. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం శుక్రాయ నమః మంత్రాన్ని జపించండి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శాంతిని పొందడంలో సహాయపడుతుంది. శుక్రగ్రహ ప్రభావాన్ని శాంతికరంగా మార్చేందుకు ఇది ఫలప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. మానసిక ఆరోగ్యం మరియు వ్యక్తిగత భావోద్వేగాలు. ఈ వారం కొంతమంది వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మానసికంగా బాధించవచ్చు. పాత విషయాలను గుర్తుచేసుకుని బాధపడే అవకాశం ఉంటుంది.
సన్నిహితులు స్నేహితులతో చిన్నతునక మాటల కారణంగా మనసు కలవరం చెందవచ్చు. ఈ పరిస్థితిలో మనస్సుకు విశ్రాంతి ఇవ్వడం, ఓపికగా వ్యవహరించడం మంచిదిగా సూచించబడుతుంది. అవసరమైతే కొంతకాలం ఒంటరిగా గడపడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఈ వారం మొత్తంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. దాంతోపాటు డబ్బును పెట్టుబడిగా పెట్టే ముందు దాని ఫలితాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్ళండి. తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపికగా, పటిష్టంగా ముందుకెళ్ళండి. కుటుంబ విషయాలు ఈ వారం మీ పిల్లల విజయం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వారు సాధించిన పురస్కారం లేదా గుర్తింపుతో మీరు గర్వంగా అనిపించుకుంటారు. వారి కలల సాధన చూసి మీ కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించే అవకాశం ఉంటుంది. వృత్తి మరియు కెరీర్ ఈ వారం నిపుణులకు, విశ్లేషకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. శని గ్రహం 10వ ఇంట్లో ఉండటంతో మీరు గొప్ప పరిశీలనా సామర్థ్యం, విశ్లేషణాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారం మధ్యలో మరియు చివర్లో మీరు చదివే ప్రతి అంశాన్ని త్వరగా అర్థం చేసుకుంటారు. బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల బోధన సామర్థ్యం, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక శుభకాలం. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠనం చేయడం మంచిది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది, దుష్ట ప్రభావాల నుంచి కాపాడుతుంది. గ్రహ దోషాలను తగ్గించడంలో ఇది చాలా శక్తివంతమైన మార్గం. ఈ వారం మిథున రాశివారు ఆత్మవిశ్వాసంతో, ఓర్పుతో, స్పష్టతతో ముందుకు సాగితే ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, చదువు, ఉద్యోగం అన్నింటా విజయవంతం అవుతారు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీరు చాలా భావోద్వేగపరులుగా ఉంటారు. చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది. ఈ వైఖరి వల్ల మీ చుట్టూ ఉన్నవారిని మీరు అసౌకర్యానికి గురిచేయవచ్చు. మీరు కోపం మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భావోద్వేగాలను లోపలే ఉంచి శాంతంగా స్పందించాలి. ఆర్థిక స్థితి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల కొత్త ఆదాయ మార్గాలు, లాభదాయకమైన అవకాశాలు అందుతాయి. గౌరవం, ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితం మరియు ఆరోగ్యం మీరు పాటిస్తున్న అపరిశుభ్రమైన జీవనశైలి కుటుంబంలో ఉద్రిక్తతకు దారితీయవచ్చు. ఇది గృహస్థుల అభ్యంతరానికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కావున వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడడం, ఆహార అలవాట్లలో మార్పు తేవడం అవసరం. వృత్తి ఈ వారం కెరీర్ విషయంలో కొంత అసంతృప్తి లేదా భయాన్ని మీరు అనుభవించవచ్చు. సరైన దిశలో కృషి చేయకపోతే తల్లిదండ్రుల నుండి లేదా గురువుల నుండి మందలింపులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని నివారించేందుకు మొదటి నుంచే క్రమశిక్షణతో, దృఢమైన కృషితో ముందుకెళ్లాలి. విద్యార్థులకు సూచన: మితమైన ఒత్తిడి వల్ల చదువుపై ఫోకస్ తప్పే అవకాశముంది. అయినా సరే మీరు ప్రయత్నాలు ఆపకుండా చేస్తే వారాంతానికి మంచి ఫలితాలు అందుకుంటారు. గ్రహస్థితి ప్రభావం: శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మొత్తం ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆదాయ స్రోతస్సులు మెరుగవుతాయి. కానీ వినయం, నిర్భయత అవసరం. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం నరసింహాయ నమః మంత్రాన్ని జపించాలి. ఇది మీ కోపాన్ని నియంత్రించడంలో, మానసిక స్థిరత్వం పొందడంలో మరియు దుష్ట ప్రభావాల నుండి రక్షణ పొందడంలో సహాయపడుతుంది. సూచనలు: ఈ వారం ఎక్కువగా ఆత్మనిరీక్షణ, శాంతి మరియు వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన కాలం. కోపాన్ని కంట్రోల్ చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతూ, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే మీరు విజయవంతంగా ఈ వారాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ వారం సింహరాశి ఫలాలు. శారీరక మానసిక ఆరోగ్యం మీరు ఈ వారం శారీరకంగా మరియు మానసికంగా బాగానే ఫీలవుతారు. అయితే మానసిక ఒత్తిడిని వదిలించుకోకపోతే అది శారీరక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మీరు సహజంగా క్రమశిక్షణ గల వ్యక్తి,
అందుకే ఆరోగ్యం విషయంలో కూడా డిసిప్లిన్ పాటించాలి. ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ లావాదేవీలు, చిన్న పెట్టుబడులు ఈ వారం శుభప్రదంగా మారతాయి. అయితే పెద్ద పెట్టుబడులు చేయాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అత్యవసరం. ఉద్దేశించని నష్టాలను నివారించాలంటే ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. స్నేహితులతో సమయం, కుటుంబ సంబంధాలు ఈ వారం స్నేహితుల నుండి ఆనందదాయక వార్తలు రావచ్చు. ఆనందాన్ని విందులతో ఎంజాయ్ చేస్తూ జరుపుకోవచ్చు. అయితే మద్యం సేవించి ఇంటికి రావడం కుటుంబంలో అసంతృప్తికి, కలహాలకు దారితీయవచ్చు. అందువల్ల వినోదాన్ని బాధ్యతతో జరుపుకోవడం అవసరం. వ్యక్తిగత జీవితంలో ఉద్భవించే కొత్త పరిణామాలు కొంత ఆందోళన, చికాకు కలిగించవచ్చు. ఇది వృత్తిలో దృష్టి కోల్పోవడానికి కారణమవుతుంది. దీని ప్రభావం భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించాలి. వ్యక్తిత్వం, బట్టలపై శ్రద్ధ. బట్టలు మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి అన్నమాట గుర్తుంచుకోండి. పాఠశాల లేదా కళాశాలకు వెళ్తున్నప్పుడు గౌరవంగా మరియు శుభ్రమైన దుస్తులు ధరించాలి. లేకపోతే అది మీ ఇమేజ్ను దెబ్బతీయవచ్చు. గ్రహ స్థితి ప్రభావం. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడిని పెంచే పరిస్థితులు ఏర్పడొచ్చు. అయితే మీరు ధైర్యంగా వ్యవహరిస్తే వాటిని అధిగమించవచ్చు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అనే మంత్రాన్ని జపించడం మంచిదిగా సూచించబడింది. ఇది మానసిక శాంతిని పెంచుతుంది, దుష్ట ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుంది, శని దోషాల్ని తగ్గించగలదు. సూచనలు: ఈ వారం మొత్తం మానసిక స్థైర్యం, ఆర్థిక సావధానత మరియు కుటుంబంలో బాధ్యతాయుతంగా ఉండే నడవడి అవసరం. చిన్న నాటకాలతో తప్పులు చేయకుండా మంచి సమయాన్ని మంచి గుర్తుగా మార్చుకోండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వెల్లడింపులు లేకుండా ఉండేందుకు మీరు తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఆరోగ్యంగా ఉండటం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అయితే కుటుంబంలో సాధారణ అంటువ్యాధుల అవకాశాలు ఉన్నందున శుభ్రతపైన శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరిస్థితి: మీ స్వభావంలో వినోదం, ఆభరణాలు లేదా అందం వంటి విషయాలపై అత్యధిక ఖర్చు చేయే ధోరణి కనిపించవచ్చు. అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఖర్చులను నియంత్రించమని సూచన. కొన్ని అనవసర ఖర్చులు భవిష్యత్తులో ఒత్తిడికి కారణం కావచ్చు. కుటుంబ జీవితం: కుటుంబంలో మీ దృష్టి మరియు సమయం అవసరం. మీ పని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి సభ్యుల భావోద్వేగాలను గౌరవించండి. వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు మీ బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయం కేటాయించండి. వ్యక్తిత్వం అభిరుచులు: కొంత బద్ధకం లేదా బాధిత భావం మీలో కనిపించవచ్చు. అయినప్పటికీ మీరు మీ కృషికి గుర్తింపు పొందాలన్న ఆకాంక్షలో ఉంటారు. ఇది పాజిటివ్ ఎనర్జీగా మార్చుకుంటే కెరీర్ పురోగతికి దోహదపడుతుంది. విద్యార్థులకు: కొంతమంది విద్యార్థులు స్నేహితులతో యాత్రలు ప్లాన్ చేయవచ్చు. అయితే ముందుగా అసంపూర్తి కోర్సులను పూర్తి చేయాలని సూచన. అప్పుడే మీరు మీ ప్రయాణాన్ని సంతృప్తిగా ఆనందించగలుగుతారు. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి చంద్రుని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇది అనుకూల కాలం. క్రమిత జీవనశైలి పాటిస్తే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక స్థిరతను, శాంతిని ఇస్తుంది. అలాగే గురుగ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సూచనలు: ఈ వారం శారీరక మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. విలాసాలకు వెచ్చించే ఖర్చులు తగ్గించండి. కుటుంబానికి సమయం, విద్యార్థులు కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్య సూచనలు: వృద్ధులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యోగా
లేత వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని శక్తివంతంగా ఉంచవచ్చు. ఆరోగ్య సమస్యలపై ఆర్థిక భారం పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి: గతంలో తీసుకున్న రుణాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పొదుపు ధోరణి లోపించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ప్రస్తుతం కొద్దిగా ఖర్చు నియంత్రణ పాటించడం మంచిది. రాహువు 5వ ఇంట్లో ఉండటం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం: భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు జరగవచ్చు. చర్చలు ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల శాంతిగా స్పందించడం ఉత్తమం. ఇతరులతో మమేకంగా ఉండాలని భావించినా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి కార్యాలయ జీవితం: కార్యాలయంలో పోటీత్మక భావన పెరుగుతుంది. మీరు పని మీద దృష్టి పెట్టి ముందంజలో ఉండే ప్రయత్నం చేస్తారు. అయితే అధిక పనిభారం వల్ల అలసట కలగవచ్చు. సమతుల్యత అవసరం. విద్యార్థులకు: ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. వీకెండ్ సమయం మంచి అవకాశాలు ఇస్తుంది. ఈ పరీక్షలలో శుభ ఫలితాలు వచ్చే సూచనలు. ధ్యానం: చిత్తశుద్ధితో చదవడం వల్ల విజయం సాధించవచ్చు. పరిహారం: ప్రతిరోజు లలిత సహస్రనామం పారాయణ చేయడం మేలు చేస్తుంది. ఇది మానసిక స్థిరత్వాన్ని, కుటుంబ శాంతిని కలిగిస్తుంది. రాహుకేతు దోషాల నివారణకు కూడా ఉపకరిస్తుంది. సూచనలు: ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయవద్దు. ప్రతి చిన్న సమస్యకు వైద్య సలహా తీసుకోండి. ఆర్థికంగా మితవుగా ఉండండి. అప్పులు ఖర్చులు నియంత్రించండి. భావోద్వేగాల్లో కొంత నియంత్రణ పాటించండి. కుటుంబ శాంతికి ఇది అవసరం. విద్యలో ఉన్నవారు గమనాన్ని కోల్పోకుండా మరింత కృషి చేయాలి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి: ఈ వారం ఆరోగ్యపరంగా మంచి మార్పులు కనిపించనున్నాయి. శారీరకంగా మీలో ధైర్యం, ఎనర్జీ, విశ్వాసం పెరుగుతుంది. మానసికంగా మీరు మంచి స్థితిలో ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇతరులతో మంచి సంభాషణలు జరగవచ్చు. చంద్రుని 5వ ఇంట్లో శని ప్రభావం ఆరోగ్య స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు: ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. కానీ గతంలో ప్రయత్నించి విఫలమైన ప్రాజెక్టులపై అవసరం లేని ఖర్చులు చేయవచ్చు. ఖర్చులు నియంత్రించకపోతే లాభం తగ్గే అవకాశం ఉంది. సూచన: ఖర్చు చేయడానికి ముందు ప్రాధాన్యతలు చూసి నిర్ణయం తీసుకోండి. కుటుంబ జీవితం: ఈ వారం మీరు మీ తండ్రితో లేదా అన్నయ్యతో సంబంధాలు మెరుగుపరచడానికి అవకాశాలు పొందుతారు. వారి సలహాలు మీకు మేలు చేస్తాయి. గౌరవంతో స్పందించండి. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రవర్తన ద్వారా అది మెరుగవుతుంది. కెరీర్ పరంగా ఈ వారం దృఢమైన ప్రగతి సాధించవచ్చు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం వల్ల మీరు మరింత శ్రద్ధతో కష్టపడి పని చేయగలుగుతారు. మీరు చేసిన కృషికి గుర్తింపు దక్కే అవకాశాలున్నాయి. విద్యార్థులు ఈ వారం తమ లక్ష్యాలపై పూర్తి నమ్మకంతో కృషి చేయాలి. ఇది పరీక్షలకు, ప్రాజెక్టులకు మంచి సమయం. అహంకారం లేకుండా పనిచేస్తే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పరిహారం: మంగళవారం నాడు వృద్ధ బ్రాహ్మణులకు అన్నదానం చేయడం మంచిది. ఇది మంగళ గ్రహ దోషాలను తగ్గిస్తుంది. మీ పనుల్లో శుభ ఫలితాలను తీసుకురాగలదు. సూచనలు: ఆరోగ్యం బాగుంటే మిగతా విషయాల్లో పురోగతి సులభం. నిత్య వ్యాయామం ప్రారంభించండి. కొత్త పెట్టుబడులకు ముందు ఆలోచించండి. పాత తప్పులను పునరావృతం చేయవద్దు. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. ఆత్మీయంగా ఉండండి. చదువు మరియు ఉద్యోగం రంగాల్లో అహంకారాన్ని నివారించి మక్కువతో కృషి చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం అతిగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు. ఫాస్ట్ ఫుడ్, బయట తినే అలవాట్లను తగ్గించండి. మితాహార శైలి మరియు వైద్య సలహా పాటించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు: పాత పెట్టుబడుల నుంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే
ఇతరుల డిమాండ్లను నెరవేర్చడం వల్ల నష్టం ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులకు ముందు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. చంద్రుని 4వ ఇంట్లో శని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. కుటుంబ జీవితం, దేశీయ సమస్యలు మనోస్థితిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి పనితీరు తగ్గే అవకాశం ఉంది. సభ్యులతో శాంతియుతంగా మాట్లాడడం, వారిని అర్థం చేసుకోవడం అవసరం. వివాహ జీవితంలో ప్రతికూలతలు ఎదురయ్యే సూచనలు ఉన్నందున సంయమనం అవసరం. కెరీర్, నాయకత్వ లక్షణాలు, పరిపాలనా నైపుణ్యాలు మెరుగవుతాయి. కార్యాలయంలో గౌరవం, గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఒక మహిళా సహోద్యోగితో పరిచయం కొత్త అభివృద్ధులకు దారి తీయవచ్చు. విద్యార్థులకు మానసికంగా స్థిరత కలగడంతో పాఠశాల, కళాశాల పనులపై దృష్టి పెరుగుతుంది. మీరు చేసే కృషికి మంచి ఫలితాలు లభించే అవకాశముంది. గందరగోళం లేకుండా చదువుపై దృష్టి పెట్టడం విజయాన్ని తీసుకురాగలదు. పరిహారం: గురువారం పేదలకు ఆహారం అందించండి. ఇది గురు గ్రహ దోషాల నివారణకు సహాయపడుతుంది. ఆర్థికంగా స్థిరత సాధించడంలో దోహదపడుతుంది. సూచనలు: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మితాహారం పాటించండి. డబ్బు పెట్టుబడుల విషయంలో ఎవరినైనా సలహా తీసుకుని ముందడుగు వేసండి. కుటుంబ సమస్యలతో అల్లాడకుండా సంయమనంతో పరిష్కారాలు కనుగొనండి. విద్య, ఉద్యోగాల్లో శ్రద్ధ పెంచడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం: మీరు యోగా, వ్యాయామం చేయాలనుకుంటున్నా ఇది క్రమం తప్పకుండా చేయడం కష్టమవుతోంది. ఉదయం వీలు కాకపోతే రాత్రి భోజనం తర్వాత హాయిగా నడవడం మంచిదే ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. కుటుంబ జీవితం: వివాహితులైతే ఈ వారం పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది, కానీ కుటుంబ సభ్యులతో చిన్న తరహా విభేదాలు కలగొచ్చు. ఇది ఇంటి వాతావరణాన్ని కలవరపరచవచ్చు. అందుకే మాటల్లో మితి పాటించండి. ఆర్థిక పరిస్థితి: పిల్లల ఆరోగ్య ఖర్చులు, ఇతర అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. వ్యయ నియంత్రణ: ఆదాయాన్ని ప్రామాణికంగా నిర్వహించడం అవసరం. విద్యార్థులకు ఈ వారం విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది. చదువుపై ఆసక్తి పెరగడం ఫలితాలుగా మారుతుంది. వ్యక్తిగత అభివృద్ధి, జీవనశైలి మార్పు, ఉదాహరణకు నడక, డైట్ ఈ వారం ప్రారంభించవచ్చు. ఇది ఆరోగ్యానికి మార్గదర్శకంగా మారుతుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఇది శని సంబంధిత దోషాలను నివారించడంలో సహాయపడుతుంది. సూచనలు: వ్యాయామాన్ని తప్పకుండా తీసుకోండి. ఉదయం కుదరకపోతే రాత్రి నడకను అలవాటు చేసుకోండి. పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో అభిప్రాయ భేదాలపైన శాంతియుతంగా స్పందించండి. చదువులో శ్రద్ధ పెట్టే విద్యార్థులకు మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం: గతంలో ఉన్న ఆమ్లత్వం, అజీర్ణం, ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో ఉపశమనం లభించే అవకాశముంది. కానీ చిన్న జలుబు, అలసట, జ్వరం వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండండి. శారీరకంగా తేలికగా ఉన్న ఆహారంలో నియమం పాటించడం, ఆరోగ్యవంతమైన జీవనశైలి కొనసాగించాలి. ఆర్థిక స్థితి: అకస్మాత్తుగా లాభాలు రావచ్చు. పాత పెట్టుబడి, తిరిగిన రుణం, అదృష్టవశాత్తు డబ్బు. ఈ లాభంలో కొంత భాగాన్ని సామాజిక సేవలకు వినియోగించడం మంచిది. ఆర్థికంగా ఈ వారం బలంగా ఉంటుంది. కుటుంబ జీవితం: ఇంటికి సమయానికి రావాలనే ప్రయత్నం విజయవంతమవుతుంది. పాత ఫోటో ఆల్బం చూస్తూ బంధుత్వం మధురంగా అనిపిస్తుంది. పిల్లల విజయాలు, ప్రదర్శనలు చూసి మీకు స్ఫూర్తి కలుగుతుంది. ఉద్యోగం, వ్యవసాయం, ఆఫీసులో సానుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల మద్దతుతో పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర ఒత్తిడి లేకుండా ఆఫీస్ వర్క్ క్లియర్ చేసుకోవచ్చు. విద్యార్థులకు
మొదట టీవీ ఆటల వైపు ఆగ్రహం ఉన్నా తర్వాత చదువుపై దృష్టి మారుతుంది. ఫలితంగా మీ ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఇది మానసిక స్థైర్యం, శాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సూచనలు: అకస్మాత్తుగా వచ్చే లాభాలను వృధా చేయకుండా వినియోగించండి. ఆరోగ్యంగా ఉండేందుకు సాధ్యమైనన్ని రోజులు వ్యాయామం కొనసాగించండి. కుటుంబ సమయాన్ని ఆస్వాదించండి. పాత జ్ఞాపకాలను పునరుద్ధరించడం కూడా ఒక మానసిక విశ్రాంతి. పిల్లల ప్రోత్సాహంతో మీలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ వారం మీన రాశి ఫలాలు. భావోద్వేగాలు. ఈ వారం మీరు భావోద్వేగంగా ఉంటారు. భావాలను నియంత్రించడంలో కష్టం ఎదురవుతుంది. విభిన్న వైఖరితో మీరు ఇతరులను కలవరపెట్టే అవకాశం ఉంది. కోపం తక్కువగా చూపించడం, తట్టుకునే నిబ్బరం పెంచుకోవడం అవసరం. ఆర్థిక స్థితి. ఆదా చేయడం కీలకం. రుణదాతలు డబ్బు అడగవచ్చు. డబ్బు చెల్లిస్తే ఆర్థిక ఒత్తిడి, ఇవ్వకపోతే ప్రతిష్ట నష్టమవచ్చు. అటువంటి స్థితిలో మధ్యమార్గం కనుగొనడం అవసరం. కుటుంబ జీవితం. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం వల్ల కుటుంబ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అయినప్పటికీ కుటుంబ వాతావరణం ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ధైర్యం, మౌనం శ్రేయస్సును తేవచ్చు. ఉద్యోగం, వ్యవహారాలు. ఒకే సమయంలో అనేక బాధ్యతలు తీసుకోవచ్చు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం, మానసిక బిజీగావడం జరిగే సూచనలున్నాయి. ప్రణాళిక ప్రకారం పని చేయడం మేలైన పరిష్కారం. విద్యార్థులకు మునుపటి కృషికి ఉత్తమ ఫలితాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న వారికి ఈ కాలం అనుకూలం. పోటీ పరీక్షలు రాసేవారు మరింత కష్టపడాలి, కానీ సానుకూల ఫలితాలు సాధ్యమే. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. ఇది భావోద్వేగాలపై నియంత్రణ, ఆధ్యాత్మిక శాంతి, దోష నివారణకు సహకరిస్తుంది. సూచనలు: మౌనం మీరు గెలవడానికి దోహదపడుతుంది. అసహనాన్ని చూపకుండా ఉండండి. ఆర్థికంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోండి. అప్పుల విషయంలో స్పష్టంగా వ్యవహరించండి. ఆధ్యాత్మికతను ఆశ్రయించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. విద్యార్థులు జాగ్రత్తగా, లక్ష్యానికి నిబద్ధంగా చదవాలి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.